వన్ మోర్ నైస్ కలర్ కాంబినేషన్ లావెండర్ విత్ డార్క్ వైలెట్ కలర్ అన్నమాట. సో సెట్ వైజ్గా కూడాను కలర్స్ అయితే చాలా మంచి కలర్స్ వస్తున్నాయండి, మిస్ చేసుకోవద్దు. బికాస్ ఈ చినియా పట్టు ఏవైతే ఉన్నాయో చాలా మంది ఎంక్వైరీ చేస్తున్నారు, చాలా మంది తీసుకుంటున్నారు. ఫాస్ట్గా మూవింగ్ ఉంటుంది బికాస్ ఓన్లీ 4 to 5 పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి ఈచ్ కలర్లో. సో 4 పీసెస్ అన్న ఉన్నాయి కదా అనుకునే లోపే అయిపోతాయండి శారీస్. దట్ టు మెయిన్ కలర్స్ ఇట్లాంటి వైలెట్కి లావెండర్, లావెండర్కి వైలెట్, ఇలాంటి మెయిన్ కలర్స్ అయితే ఇంకా ఫాస్ట్గా మూవింగ్ ఉంటుంది అనమాట. సో మిస్ చేసుకోవద్దు. కమింగ్ టు ద శారీ లుక్ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో. పన్నా కానీ, డిజైన్ కానీ, డయింగ్ కానీ, వీవింగ్ ఎవ్రీథింగ్ చాలా క్లీన్ ఉంటుంది, క్లియర్గా కూడా ఉంటుంది. సో ట్రాన్స్పరెన్సీ అడుగుతున్నారు చాలా మంది. ట్రాన్స్పరెన్సీ కూడా మరి ఎక్కువ ట్రాన్స్పరెన్సీ కూడా ఏమీ ఉండదు. బ్లౌజ్ వచ్చేసి బ్రొకేడ్లో వస్తుంది ఇన్ కాంట్రాస్ట్ కలర్. సో దిస్ ఈస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాబ్ సూన్. థ్యాంక్ యూ. సో వన్ మోర్ నైస్ కలర్ కాంబినేషన్, డార్క్ చాక్లెట్ బ్రౌన్ కలర్ కి బేబీ పింక్ కలర్ కాన్సెప్ట్ తో వచ్చిందండి కలర్ కాంబినేషన్ అయితే. శారీ పన్నా కూడాను చక్కగా పెద్ద పన్నా ఉంటుంది. చినియా పట్టు, సెమీ చినియా పట్టు వస్తుందండి ఫ్యాబ్రిక్ అనేది. సో ప్యూర్ ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ ఫ్యాబ్రిక్ అని చెప్తాను, సెమీ అయితే సెమీ అని చెప్తామండి. వీడియోలో కూడా క్లియర్గా మెన్షన్ చేస్తాము. అదర్వైజ్ ఎవ్రీ శారీ కింద డిస్క్రిప్షన్ అయితే కంపల్సరీ ఉంటుంది, డిస్క్రిప్షన్లో అయినా కూడాను మీరు చెక్ చేయొచ్చు. సో త్రూ అవుట్ ద శారీ మీకు బ్యూటిఫుల్ ట్రీ డిజైన్ విత్ నైస్ జెరీ అండ్ మీనాకారీస్తో వచ్చేసింది. బార్డర్స్ వచ్చేసి కంప్లీట్ గోల్డ్ కలర్ జెరీ, రిచ్ లుకింగ్ పళ్ళు ఇన్ కాంట్రాస్ట్ కలర్, బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్. సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాబ్.